హలో అండి అందరికీ. నేను ఈరోజు రొయ్యలు క్యాబేజీ కూర చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ రొయ్యలు క్యాబేజీ కూర తినాలి అనిపిస్తుంది అని అడిగారు. చాలా రోజుల తర్వాత అడిగారు కదా, చాలా ఇష్టమైన కూర అనేసి నేను కూడా చాలా ప్రేమతో చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టడంలోనే కదండి మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాం. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. ఏం లేదండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఎక్కువ మసాలాలు వేసి వండాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. అంతేకాకుండా చాలా ఇష్టంగా కూడా తింటారు. 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారనుకోండి. ఎవరికైనా క్యాబేజీ కూర నచ్చదు అనుకుంటే రొయ్యలు క్యాబేజీ వేసి వండి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నిజంగా చెప్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మా హస్బెండ్ కోసం వంట చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. నేనే కాదండి, ప్రతి ఒక్క వైఫ్ కూడా అలానే ఫీల్ అవుతుంటుందేమో. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మా హస్బెండ్ కోసం నేను ఏమైనా వంట చేస్తున్నప్పుడు. వాళ్ళకి వండి పెట్టడంలోనే కదండి మనకి చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. చాలా ఈజీ కూడా ఈ కూర. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డైలీ యూస్ చేసే వెజిటేబుల్స్తోనే చేసుకోవచ్చు. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇవే వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిని చేసి ట్రై చేయండి. అంతేకాదు చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.